మా అమ్మాయికి పెళ్లి చేయొచ్చు కదా, మా అమ్మాయికి సంబంధం చూడొచ్చు కదా, మా అబ్బాయికి సంబంధం చూడొచ్చు కదా. నెలకు ఒక్కసారో రెండోసార్లో వస్తాడు చర్చికి. చాలా విషయాలలో వాక్యానికి లోబడాడు, చాలా విషయాలలో క్రీస్తు ప్రేమను కలిగి ఉండడు. క్రీస్తుని ప్రేమించడం. అలాంటి వ్యక్తికి నేను ఇప్పుడు ఒక అమ్మాయిని చేసి పెళ్లి చేసినాను అనుకో, క్రీస్తు పట్ల ఎట్లా ప్రవర్తిస్తున్నాడో ఆ అమ్మాయి పట్ల కూడా అట్లనే ప్రవర్తిస్తాడు. అర్థమైందని అన్నది. ఆ అమ్మాయి రెగ్యులర్గా చర్చ్కి రాదు, ఆ అమ్మాయి అసలు చర్చిలో పని చేయదు. ఆ అమ్మాయి వచ్చి తింటది తప్ప, చీపురు పెట్టుకొని ఒకసారి చర్చి ఊడుద్దాము, తిన్న గిన్నెలను కొంచెం తోముదాము, ఇక్కడ కొంచెం సేవ చేద్దాము అని ఆలోచన ఉండదు. ఇంటి దగ్గర మహాసోమరిది, అంతా వాళ్ళ అమ్మనే చేయాలా. ఒకవేళ వాళ్ళ అమ్మని అడిగినామనుకో, ఏందమ్మా మీ అమ్మాయిని ఇట్లా పెంచుతున్నావు, మీ అమ్మాయికి వంట నేర్పియావా, మీ అమ్మాయికి ఇల్లు శుభ్రంగా ఉంచడం నేర్పియావా, బట్టలు ఉతకడం నేర్పియావా అంటే అది బంగారు తల్లి, దానికి చేయాల్సిన అవసరం ఏముంది. ఇప్పుడు ఇలాంటిది అది చేసుకున్నారు అనుకో, ఏమైతే తెలుసా, అక్కడ కూడా అట్లనే ఉంటుంది. అత్తగారి ఇంట్లో కూడా అత్తగారికి బట్టలు ఎత్తది. మా అమ్మ ఉతికింది, నువ్వు ఉతికి. ఇక్కడ అత్తగారు బట్టలు ఉతకాల్సిన ఈ అమ్మాయి అత్తగారికే తన బట్టలు ఎత్తది. లేకపోతే ఏమంటుంది తెలుసా వాళ్ళ ఆయన, వాషింగ్ మిషన్ కొను. సరే, నేను వాషింగ్ మిషన్ కొంటనే, మరి వాషింగ్ మిషన్లో అయినా బట్టలు వేయలేగా, మీ అమ్మ ఉందిగా, ఎందుకున్నది ముసలిది, చెయ్యాలగా. మా అమ్మ చేస్తలేదా మా ఇంట్లో ఇప్పటికీ మా అమ్మ పని చేస్తుంది. అరే, మీ అమ్మ పని చేస్తే వీళ్ళమ్మ పని చేయాలారా, ఇది ఎక్కడ గొడవరా బాబు. మా నాన్న ఇప్పటికీ పనికి వెళ్తాడు, మావయ్య ఎందుకు ఇంట్లో ఉంటున్నాడు, ఊరు నాయన, మావయ్య ఎందుకు ఇంట్లో ఉంటున్నాడు, మా నాన్న ఇప్పటికీ పనికి వెళ్తాడు. నాకు వస్తానే అవి కంప్లైంట్స్. చూసారా, వీళ్ళు ఇంట్లో ఏం నేర్చుకుంటారో అదే వచ్చి ఇక్కడ అత్తగారి ఇంట్లో అదే పని చేస్తారు. ఇంట్లో పొద్దున లేవరు, 9-10 గంటలకు లేస్తారు ఈ ఆడపిల్లలు. అది కూడా వాళ్ళ అమ్మ వచ్చి లేపాల, లేవే. పెళ్ళైన తర్వాత వాళ్ళ ఆయన లేపాల. కేవలం డ్యూటీ మారింది అంతే, లేపుడు మాత్రం కామనే. అందుకే అడగాల, పీటరు అడిగినవా కృపరాని నువ్వు ఎన్నింటికి లేస్తావు అని. పీటరు అడిగినవా లేదా, అడుగు ఎన్నింటికి లేస్తావు పొద్దున అని. లేకపోతే కాఫీ నువ్వు చేతులు పట్టుకొని పోవాల్సి వస్తుంది. మరి తర్వాత ఇష్టం. ఒకవేళ నువ్వు పక్క నుండి లేవే 6 అవుతుంది, లేచి కొంచెం టీ అన్న పెట్టవే, ఏదైనా టిఫిన్ చేయడం, పడగా మనకు స్విగ్గీ లేదా జొమాటో లేదా. ఈరోజు సమస్యలండి ఇవే. సరైన రీతిగా ఆడపిల్లలను పెంచలేరు. బంగారు తల్లే, నీ బంగారు తల్లికి అన్ని నేర్పు. బంగారు తల్లికి నేర్పలేదనుకో, అక్కడ పోయాక వాళ్ళకు చూపిస్తే సుక్కలు బంగారు తల్లి. అమ్మోడు తల్లి అవుతుంది అక్కడ. పగటి వేళలో సుక్కలు చూస్తారు వాళ్ళు, రాత్రులు కాదుగా, అట్లా చూపిస్తుంది.